ఆ పదవిలో ఉండి ఈరోజు ఇంత ఫేమస్ అయ్యే వ్యక్తివేనా? దళితులు నీకు ఓట్లు లేకపోతే నీవు ఆ రేంజ్కి ఎదిగే వ్యక్తివేనా? గల్లీలో ఉండేటోడు నీవు ఢిల్లీలో మాట్లాడుతున్నావు అంటే ఏంటిది? ఇది నీ ధైర్యం ఏంది? మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకోయినది అందుకేనా జనము? దళితుల ఓట్లు నీకు వేయలేదా? దళితులను దూషించడానికా, ప్రశ్నించడానికా అని అడుగుతున్నాడు బీజేపీ నాయకులను. ప్రతిదీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ బిఆర్ గారి ఆలోచన విధానాలను ప్రవీణ్ కుమార్ సార్ చాలా ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రవీణ్ కుమార్ సార్ అంటేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటేనే ప్రవీణ్ కుమార్ సార్ అని నేను అనుకుంటున్నా. జై భీమ్. ఎందుకంటే ఈరోజు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం ఒక ఎస్టీ అమ్మాయి, ఒక చిన్న 9th క్లాస్ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అనేది ఒక దళిత బిడ్డ తప్పైందా? నీకు చెమటలు స్టార్ట్ అయినాయా? పిల్లలు ఏకమవుతున్నారు, విద్యార్థులంతా జ్ఞానం పెంచుకుంటున్నారు అని నీకు ఏమైనా ధైర్యం అనిపిస్తుందా? భయపడుతున్నావా? చెప్పు ముందుకొచ్చి. మన ఊర్లో కూడా కొందరు నాయకులు కొన్ని విధాలుగా 28వ తారీఖు రోజు మార్చి 28వ తారీఖు కొల్లాపూర్ సభ జరిగినప్పుడు ద్వేషించి మాట్లాడినటువంటి విషయాలు కూడా మాకు బాగా గుర్తుకున్నాయి. పొలిటికల్ చేయడం అవసరం లేదు, మా ఇష్టం. మేము జ్ఞానం పెంచుకోవడానికి ఎక్కడికైనా పోతాం, ఏ బుక్ అయినా చదువుతాం, ఏమైనా చేయగలుగుతాం. ఎందుకంటే విజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు దమ్ముంటే నువ్వు రా, నీకు ధైర్యం ఉంటే నువ్వు వచ్చి స్టేజ్ దగ్గర విను, నేర్చుకో. నిన్ను నెట్టేస్తున్నామా? నేర్చుకోవద్దు, మేమే నేర్చుకోవాలని అంటున్నామా? మీలాగా